Hello to everyone. So now we discuss about the topic is Laplace transform of standard functions. సో ఇక్కడ మనకి లాప్లాస్ ట్రాన్స్ఫామ్లో ఫార్ములాస్ డెరివేషన్స్ ఎలా వచ్చాయి, సో లాప్లాస్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/p వాల్యూ ఎలా వచ్చింది, సో అలాగా సో మనకి లాప్లాస్ ట్రాన్స్ఫామ్లో స్టాండర్డ్ ఫంక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి లాప్లాస్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/p. సో ప్రూఫ్ వచ్చేసి బై ద డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ ఏంటి అంటే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టెన్స్ టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ pt ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ dt. సో హియర్ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో మనం 1ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. లాప్లాస్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టెన్స్ టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ pt 1 ఇంటూ dt. సో ఇంటిగ్రల్ e పవర్ మైనస్ at ఇంటూ dt. సో ఫార్ములా ఏంటి మనకి e పవర్ ఆఫ్ మైనస్ pt డివైడెడ్ బై మైనస్ p. లిమిట్స్ వచ్చేసి మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవే వచ్చేస్తాయి. 0 టెన్స్ టు ఇన్ఫినిటీ. సో అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీని లోయర్ లిమిట్ 0ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో 1 మైనస్ pని కామన్ తీస్తున్నాం. సో టీ ప్లస్లో ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో p ఇంటూ ఇన్ఫినిటీతో ఏ వాల్యూని మనం మల్టిప్లికేషన్ చేసిన వాల్యూ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది కదా. e పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ ఈజ్ 0. సో మైనస్ e పవర్ మైనస్ p ఇంటూ 0. సో 0 ఇంటూ ఎనీథింగ్ వాల్యూ 0. ఎనీథింగ్ వాల్యూ ఈజ్ పవర్ ఆఫ్ 0 ఈజ్ వాల్యూ ఈజ్ 1. సో minus 1/p into 0 minus 1. So 0 into value is 0, then minus into minus plus, then we get 1/p. So Laplace of 1 value is 1/p. This is the first standard function. So then next one వచ్చేసి మనకి సెకండ్ వన్ వచ్చేసి లాప్లాస్ ఆఫ్ టీ పవర్ n ఈజ్ ఈక్వల్ టు గామా n ప్లస్ 1 ఈజ్ డివైడెడ్ బై p పవర్ ఆఫ్ n ప్లస్ 1. సో సేమ్ ఇక్కడ కూడా మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ ప్రకారం ఫార్ములాను రాసేసుకుంటాము. సో లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టెన్స్ టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ pt ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ dt. దెన్ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, t పవర్ n. సో దెన్ వీ కెన్ take Laplace of t power n is equal to integral 0 tends to infinity e power minus pt f of t into dt. f of t ప్లేస్లో t power n ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి మనం pt వాల్యూని ఏదో ఒక వేరియబుల్కి ఈక్వల్ చేసుకుంటున్నాం. దట్ వేరియబుల్ ఇక్కడ ఏం తీసుకుంటున్నాను అంటే x. సో pt ఈజ్ ఈక్వల్ టు x. దెన్ బోత్ సైడ్స్ మనం డిఫరెన్షియేషన్ చేస్తే p ఇంటూ dt బై dx ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో dx ఈక్వలర్ సైడ్కి వెళ్ళిపోతే మనకి ఇక్కడ డివిజన్లో ఉంది, ఈక్వలర్ సైడ్కి వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది, 1 ఇంటూ dx అవుతుంది. p ఇంటూ dt ఈజ్ ఈక్వల్ టు dx. సో ఈ వాల్యూస్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇంటిగ్రల్ 0 టెన్స్ టు ఇన్ఫినిటీ. లిమిట్స్ కూడా ఇక్కడ మనం చేంజ్ చేయాలండి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పటికీ మనకి లిమిట్స్ వచ్చేసి సేమ్ వచ్చేస్తాయి. అప్పర్ లిమిట్ వచ్చేసి ఇన్ఫినిటీ, లోయర్ లిమిట్ వచ్చేసి 0. e పవర్ మైనస్ pt ప్లస్లో ఏం తీసుకున్నాం, x తీసుకున్నాం. సో e పవర్ మైనస్ x ఇంటూ, సో ఇక్కడ మనకేముంది t పవర్ n ఉంది. t ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, x/p. సో ఇక్కడ p మనకి డివిజన్ లేక వచ్చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనకి మల్టిప్లికేషన్లో ఉంది. సో x/p హోల్ పవర్ n. సో దెన్ dt అంటే ఇక్కడ ఏముంది, p ఇంటూ dt ఉంది కదా. p అనేది ఎక్స్ట్రా టర్మ్ కాబట్టి ఈక్వల్ సైడ్కి పంపించేస్తాం. దట్ వాల్యూ ఇస్ dx/p. సో ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం. రిమైనింగ్ వాల్యూస్ అన్నీ ఏమవుతాయి, ఇక్కడ మనకి కాన్స్టెంట్ అవుతాయి. సో అప్పుడు ఏం చేస్తాం, ఇంటిగ్రేషన్కి బిఫోర్ కాన్స్టెంట్స్ అన్నిటినీ రాసేసుకుంటాం. సో 1/p పవర్ n అండ్ 1/p బోత్ ఆర్ కాన్స్టెంట్స్. ఇంటిగ్రల్ 0 టెన్స్ టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ x పవర్ n ఇంటూ dx. సో బేసిస్ ఆర్ ఈక్వల్, దెన్ పవర్స్ని యాడ్ చేస్తాం, మల్టిప్లికేషన్లో ఉంటే యాడ్ చేస్తాం. సో 1/p పవర్ ఆఫ్ n ప్లస్
1. Integral 0 tends to infinity e power minus x power of, సో ఎన్కి మనం ఒక 1ని యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ ఫార్ములా వచ్చేసి మనకి గామాకి ఈక్వల్ కావాలి కాబట్టి. ఇంటిగ్రల్ 0 టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్ n ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ డిఎక్స్ వాల్యూ ఈస్ గామా n ప్లస్ 1. సో gamma n plus 1 is divided by p power of n plus 1. So this one is the second standard function. నెక్స్ట్ వన్ వచ్చేసి లాప్లాస్ ఆఫ్ e పవర్ at ఈజ్ ఈక్వల్ టు 1 బై p మైనస్ a. సో ఇక్కడ కూడా మనం ఫస్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాని రాసేసుకుంటాం. లాప్లాస్ ఆఫ్ f of t ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టెన్స్ టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ pt f of t ఇంటూ dt. f of t ప్లస్లో ఇక్కడ ఏముంది మనకి e పవర్ ఆఫ్ at ఉంది. సో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇంటిగ్రల్ 0 టెన్స్ టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ pt e పవర్ at ఇంటూ dt. సో ఇక్కడ మనకి పవర్స్లో t కామన్గా ఉంది కదా, సో టీని కామన్ తీసేస్తున్నాం. సో ఇంటిగ్రల్ 0 టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ p మైనస్ a ఇంటూ t ఇంటూ dt. సో ఇంటిగ్రేషన్ అప్లై చేసేస్తాం. కాన్స్టెంట్ వాల్యూ డివిజన్లోకి వచ్చేస్తుంది మనకి డినామినేటర్కి. సో ఈ పవర్ ఆఫ్ మైనస్ p మైనస్ a ఇంటూ dt. సో అప్పర్ లిమిట్ని లోయర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఈ పవర్ ఆఫ్ మైనస్ p మైనస్ a ఇంటూ ఇన్ఫినిటీ ఈజ్ డివైడెడ్ బై p మైనస్ a ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ p మైనస్ a ఇంటూ 0 బై p మైనస్ a. సో ఇన్ఫినిటీతో ఏ వాల్యూని మల్టిప్లికేషన్ చేసినా దట్ వాల్యూ విల్ బి ఇంక్రీజ్డ్. సో దట్స్ వై e power of minus infinity value we get 0. So then anything power 0 value is 1. So 1 by p minus a. So overall ga manaki Laplace of e power at value is 1 by p minus a. So the same way, so Laplace of e power minus at ni kuda manam ilage find out cheste 1 by p plus a ni vachestundi. So next Laplace of sin h at and Laplace of cos h at. So Laplace of sin h at is equal to Laplace of 1 by 2 e power at minus e power minus at. So 1 by 2 p minus a minus p plus a. సో ఆల్రెడీ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, ఆ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ p ప్లస్ a మైనస్ p మైనస్ a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 1 by 2 p ప్లస్ a మైనస్ p మైనస్ a. సో ప్లస్ p minus p get cancel. So then a values true ఉన్నాయి కాబట్టి 2a by a minus p into a plus b, a square minus p square. That formula అప్లై చేస్తున్నాం ఇక్కడ మనం, p square minus a square. సో sin h at వాల్యూ వచ్చేసి లాప్లాస్లో మనకి a by p square minus a square. సో సేమ్ వే మనకి లాప్లాస్ ఆఫ్ cos h at, cos h atకి ఫార్ములా ఏంటి అంటే 1 by 2 e power at ప్లస్ ఈ పవర్ మైనస్ 8. సో ఇక్కడ ఆల్రెడీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం కదా. లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ at వాల్యూ వచ్చేసి 1 బై p మైనస్ a ప్లస్ 1 బై p ప్లస్ a. సో ఇక్కడ కూడా ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తాం. సో దెన్ ఏ వాల్యూస్ గెట్ క్యాన్సిల్, దెన్ వీ గెట్ 2p బై p స్క్వేర్ మైనస్ a స్క్వేర్. సో 2 గెట్ క్యాన్సిల్. లాప్లాస్ ఆఫ్ cos h at వాల్యూ వచ్చేసి p బై p స్క్వేర్ మైనస్ a స్క్వేర్. సో దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి లాప్లాస్ ఆఫ్ cos at ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ p బై p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. సో లాప్లాస్ ఆఫ్ sin h at ఈజ్ ఈక్వల్ టు a బై p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. సో లాప్లాస్ ఆఫ్ e పవర్ మైనస్ iat. సో అంటే f ఆఫ్ t ప్లేస్లో e పవర్ ఆఫ్ మైనస్ iatని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫంక్షన్లో
సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి t అనేది 2 వాల్యూస్కి కామన్గా ఉంది కదా, కామన్ని తీసాం. సో దెన్ e పవర్ ఆఫ్ మైనస్ p ప్లస్ IA ఇంటూ t ఇంటూ dt. సో p ప్లస్ IAని ఏదో ఒక వేరియబుల్కి ఈక్వల్ చేసుకుంటున్నాం, దట్ వేరియబుల్ ఇస్ x. సో e పవర్ ఆఫ్ మైనస్ xt ఇంటూ dt. సో మనం ఇంటిగ్రేషన్ని అప్లై చేస్తే e పవర్ మైనస్ xt బై మైనస్ x. లిమిట్స్ వచ్చేసి 0 టెన్స్ టు ఇన్ఫినిటీ. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఇన్ఫినిటీని అప్పర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ వస్తుంది. ఈ పవర్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ ఇస్ 0. సో దెన్ 0ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎనీథింగ్ పవర్ 0 వాల్యూ ఈజ్ 1. సో 1/x ఈజ్ ద వాల్యూ. సో x అంటే ఏం తీసుకున్నాం, ఆల్రెడీ మనం p ప్లస్ IA తీసుకున్నాం, ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో p ప్లస్ IAతో మనము p మైనస్ IAని మల్టిప్లికేషన్ చేసి డివిజన్ చేస్తున్నాం. సో అంటే మనం ఏ వాల్యూని యాడ్ చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా, మల్టిప్లికేషన్ చేసినా, అడిషన్ చేసినా ఉన్న వాల్యూ వచ్చేసి చేంజ్ అవ్వకుండా చూసుకోవాలి. సో మల్టిప్లికేషన్ చేస్తున్నామంటే డివిజన్ చేయాలి, అడిషన్ చేస్తున్నామంటే సబ్ట్రాక్షన్ చేయాలి మస్ట్ అండ్ షుడ్ వాల్యూని. సో ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి డివిజన్ చేస్తున్నాం. సో p మైనస్ IA బై సేమ్ ఫార్ములా a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ ప్లస్ మైనస్ b స్క్వేర్ వస్తుంది, i స్క్వేర్ a స్క్వేర్ ఉంటుంది. i స్క్వేర్ వాల్యూ ఈజ్ -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో దట్స్ వై p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. సో దీన్ని 2 ఫంక్షన్స్గా డిరైవ్ చేస్తున్న p బై p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ మైనస్ ia బై p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. సో లాప్లాస్ ఆఫ్ e పవర్ మైనస్ iat, e పవర్ మైనస్ iatని ఏమని రాసుకోవచ్చు, cos at మైనస్ i sin atని రాసుకోవచ్చు. సో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకి ఫస్ట్ వాల్యూ వచ్చేసి ఫస్ట్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది, సెకండ్ వాల్యూ వచ్చేసి సెకండ్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. లాప్లాస్ ఆఫ్ cos at ఈజ్ ఈక్వల్ టు p బై p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. లాప్లాస్ ఆఫ్ sin at వచ్చేసి a బై p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. సో దీస్ ఆర్ ద స్టాండర్డ్ ఫంక్షన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. సో మనకి ఇక్కడ ఫార్ములాస్ వచ్చేసి ఎలా వచ్చాయి లాప్లాస్లో, వాటికి వాల్యూస్ ఎలా అనేసి చూస్తాము. ఓకే, క్లియర్? థ్యాంక్ యూ.